హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను థర్స్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. థర్స్డే మార్నింగ్ నేను 5 o'clock కల్లా లేచేసాను. ఇంకా లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మాల్ట్స్ అయితే తయారు చేస్తున్నాను. ఇది వచ్చేసి మా ఇంట్లో పెద్దవాళ్ళు అందరం తాగుతాము. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి మిల్లెట్స్ హెల్త్ మిక్స్ అనమాట. నేను ఇందులోకి బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకొని తాగుతాను రెగ్యులర్గా. నేను 2 types ఆఫ్ మాల్ట్స్ని అయితే తయారు చేస్తూ ఉంటాను. ఒకటి వచ్చేసి పెద్దవాళ్ళ కోసం అని చెప్పేసి మిల్లెట్స్ హెల్త్ మిక్స్ తయారు చేస్తాను. ఈ మిల్లెట్స్ హెల్త్ మిక్స్ వచ్చేసి కాదర్వల్లి కంపెనీది అనమాట. ఇది మనకి జనరల్గా ఆర్గానిక్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి కదా కొన్ని షాపుల్లో, అక్కడ దొరుకుతుంది. ఇందులోకి మీరు షుగర్ కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకొని తాగొచ్చు. ఇంకొకటి వచ్చేసి మా మిట్టుబాబు కోసం అని చెప్పేసి గ్రామీణం కంపెనీది స్ప్రౌట్స్ పౌడర్ అనమాట. అది కూడా సేమ్ రాగి మాల్ట్ లాగే తయారు చేసుకోవచ్చు. ఇందులోకి నేను రెగ్యులర్గా డేట్స్ సిరప్ యాడ్ చేసేసి ఎర్లీ మార్నింగే ఫస్ట్ ఫీడింగ్ లాగా ఇస్తాను. ఈ మాల్ట్ వచ్చేసి 1 year నుంచి 70 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. చిన్న పిల్లలకి షుగర్ అలా ఇవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి షుగర్కి బదులుగా ఇలా డేట్ సిరప్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది, బ్లడ్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఇది నేను డైలీ ఆల్మోస్ట్ 7 లోపే ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా 7కి అలాగా మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళేసి ఎండలో కాసేపు స్పెండ్ చేస్తూ ఉంటాము, నేను మా మిట్టు ఇద్దరం కూడాను. డి విటమిన్ కోసం అని చెప్పేసి మేము కాసేపు అట్లా బాల్కనీలో స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక 1/2 hour అలాగా బాల్కనీలోనే ఉంటాము. స్కైలో ఇలాగ లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా, అదేంటో మీకు తెలుసా, ఐడియా ఉందా? చూడ్డానికైతే ఇది చిన్న సైజులో ఉన్న ఫ్లైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేదో ఆర్మీ ఫ్లైట్ ఏమో అర్థం కావట్లేదు. డైలీ పోతూ ఉంటుందన్నమాట. డైలీ ఇది మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడడానికి భలే తమాషాగా ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు దీన్ని రాకెట్ అనుకునే వాళ్ళము. ఈలోగా మా మిట్టు అలా చూడండి, నేను ఇక్కడ ఈ క్లోత్స్ అన్నీ కూడాను ఎండ్లో వేసి కొంచెం బాగా ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ ఉంచున్నాను అనమాట. మా మిట్టు అయితే ఈలోగా ఈ బట్టలన్నీ తీసేసి బాగా ఆడుకుంటున్నారు. ఇంకా 9:30కి అట్లాగా మిట్టుకి టిఫిన్ చేయించాను. ఇంకా అందరం కలిసి టిఫిన్ చేసిన తర్వాత కొరియర్స్ వచ్చాయన్నమాట. 2 కుర్తీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి గ్రే కలర్ కుర్తీ వచ్చింది, దాని తర్వాత కాసేపటికి గ్రీన్ కలర్ కుర్తీ వచ్చిందనమాట. ఎప్పుడు కొరియర్ వచ్చినా కానీ మా మిట్టునే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా నేను ఓపెన్ చేస్తూ ఉంటే కూడా తను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఓపెన్ చేయమని చెప్పేసి అర్జెంట్ పెట్టేస్తూ ఉంటాడు అనమాట. ఈ గ్రే కలర్ కుర్తీ అయితే చాలా బాగుంది. అసలుకి చాలా మంచి క్వాలిటీ అనమాట. ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది. జస్ట్ ఇది 550 ఎంతో సంథింగ్ అనమాట. దీని ప్రైస్ని నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. దీని కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గ్రీన్ కలర్ కుర్తీది రికార్డింగ్ మిస్ అయిందనమాట, అందుకని మళ్ళీ రికార్డ్ చేసి ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఇక్కడ కిచిడి, చికెన్ ఫ్రై, ఇంకా పుదీనా చట్నీ చేశాను. ఈ రెసిపీస్ ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఇస్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ అనమాట. ఈ కిచిడి అనేది లంచ్ బాక్స్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మనం మార్నింగే తయారు చేసి లంచ్ బాక్స్లో ఇచ్చామనుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్లో తినడానికి బాగా హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నా చిన్నప్పుడు అయితే నేను వీక్లీ వన్స్ అయినా కానీ కిచిడిని లంచ్ బాక్స్లోకి తీసుకెళ్లేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఈ రెసిపీ ఎప్పుడు తెస్తానా, వాళ్ళు లంచ్ బాక్స్ షేర్ చేసుకొని తిందామని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాకు ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ ఫుల్గా ఉన్నాయి. అందుకని చెప్పేసి బాబు ఐస్ క్రీమ్స్ నుంచి కసాటా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను. నేను ఈ 1 yearలో ఒక 2-3 times అయితే కేక్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి తెప్పించుకున్నానండి. అదే కసాటా ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి తెప్పించుకున్నాను. కానీ ఏంటంటే ఇందులోకి అసలు కేకే ఉండట్లేదు అనమాట, ఓన్లీ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. ఆ చిన్నప్పుడైతే కసాటా ఐస్ క్రీమ్ అంటే అందులోకి కేక్ కూడా వచ్చేదన్నమాట.
కానీ ఇప్పుడేంటో ఓన్లీ ఐస్ క్రీమే ఇస్తున్నారు. ఇక్కడ నేను బేల్పూరి తయారు చేస్తున్నాను. ఇదేంటంటే 1 మంత్ బ్యాక్ అయితే నేను వీడియో తీసి ఉంచానన్నమాట. కానీ అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ని ఇంకా టమాటోస్ని బాగా సన్నగా చాప్ చేసి రెడీగా ఉంచుకోవాలి. క్యారెట్ని బాగా సన్నగా తురుముకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా రెడీగా ఉంచుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు కనుక ఈ బేల్పూరి తయారు చేసుకునేటట్లయితే భలే ఉంటుంది. ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నేను కూడా ఆ రోజు వర్షం పడుతున్నప్పుడు ఈ బేల్పూరి తయారు చేశాను అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి బొరుగులు తీసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా కారం, ఇంకా వచ్చేసి వేయించిన పల్లీలు, కొద్దిగా లైట్గా వేయించిన తినే శనగపప్పు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా తగినంత వేసుకోవచ్చు. ఆ తర్వాత కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా వడియాలు, ఆ కార్న్ఫ్లేక్స్ వడియాలని కొద్దిగా వేయించి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడాను బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, టమాటో, ఇంకా క్యారెట్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకో కుర్తీ అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ కుర్తీ. చాలా బాగుంది క్వాలిటీ. 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి ఇందులోనే పింక్ కలర్ తెప్పించుకున్నాను అనమాట. బాగుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకొక కలర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను.